మై డియర్ మాస్టర్ గారు కదులు ఈ పరిచయం చేసే మొదలు మేడగారు రావడము మనకంటే చాలా జూనియర్. మనం ఇంకా 10 సంవత్సరాల నుంచి జ్ఞానం నేర్పించాం. మాస్టర్ గారు 3 సంవత్సరాలు అయింది జ్ఞానం నేర్పించారు. 3 సంవత్సరాలకి ఆమె అనుభవాలు కూడా చెప్పుకుంటారు. ఆమె అనారోగ్యంతో ఉండి కూడా ఈ మాదిరిగా ఆమె క్లాసులకు వచ్చేసి చెప్తున్నారంటే ఆమెను ఎంతో కొనియాడవచ్చు. ఒక్కసారి మైక్ పట్టుకోవడానికి కూడా ఆమెకు సహకరించలేదు. అలాంటి వాళ్ళు ఈ ధ్యానానికి వచ్చిన తర్వాత మరి ముందు పరిస్థితి నాకు తెలియదు. ఆయన అలాంటి అనారోగ్యంతో ఉన్నటువంటి మాస్టరు ఈరోజు ఆరోగ్యంతో మన ముందుకు వచ్చి మనకి ఈరోజు మనకు క్లాస్ చెప్తుందంటే చాలా గ్రేట్. ఉదయం వచ్చినప్పుడు కూడా సార్ నాకు కొంచెం అవసరం ఉంది సార్, మీరు బాధగా ఉంది మాట్లాడి, కానీ ఆమె ఎక్కడ ఇచ్చిన 2 గంటల పాటు మనకి క్లాసు నిర్వహించారు. మనం కూడా అలాగే ఎదిగి ఇంకో చోటికి మనం ఎదిగి మనం కూడా క్లాసులు చెప్పేందుకు మనం కూడా తయారు కావాలి. అలా అయినప్పుడే పత్రిజీ గారి ఆశయాలను మనము నెరవేర్చిన వాళ్ళు అవుతామన్నమాట. మనం కూడా భయపడుతూ మాట్లాడకపోతే అలాగే ఉంటాం. ఇంట్లో మాత్రము పిల్లలను చెడమడ వాయించేస్తుంటారు, కానీ బయటికి వచ్చి ఏదైనా ఒక మాట చెప్పండి అంటే నాది కాదు నాది కాదు నాది కాదు నాది కాదు అని చెప్పి అలా కాకుండా అందరూ కూడా మీకు తెలిసినంత వరకు ఒక 5 నిమిషాల పాటు అయినా కూడా వచ్చి మాకు ఈ అనుభవం ఇక్కడ ఉంది అని మైక్ తీసుకొని చెప్పడము లేదా మామూలుగా అయినా చెప్పడం అనేది మనము అభివృద్ధి చేసుకోవాలి. ఓకే మాస్టర్స్, ఈరోజు మనకి ఈ అన్నదానానికి సహకరించినటువంటి దాతలు రంగుటూరి లక్ష్మీనారాయణ, వారి ధర్మపత్ని లక్ష్మీకుమారి గారు, వారికి ఒక్కసారి గోధర్మ స్కూల్ ఆత్మజ్ఞాన ధన్యవాదాలు. అలాగే అష్టైశ్వర్యులు ఆయన ప్రసాదించాలని కోరుకుంటూ వారి కుమారుడు పవన్ కుమార్, వరుణ్ కుమార్, వారికి కూడా అష్టైశ్వర్యులు ఆయన ప్రసాదించాలని కోరుకుంటూ ఈ గోధర్మ స్కూల్ ఆత్మజ్ఞాన ధన్యవాదాలు. ఆగస్టు 15 మా మనవరాలు పెళ్ళింది. మీరందరూ రావాలి. రాయగంటపల్లిలో జరుగుతుంది. మీరందరూ వచ్చి అత్యంతలు వేసి మా వాళ్ళకి జీవించాలని నాకు తప్పకుండా అందరూ వస్తారని అనుకుంటున్నాను. ఓకే మాస్టర్స్, అలాగే ఏదైనా వెహికల్ పెడుతున్నారా లేకపోతే ఊరికే మా చేతులు పెట్టుకున్నా వాళ్ళ? మనం కూడా దాన ధర్మాలు చేయడం అనేది కూడా చేస్తూ ఉండాలి. నిన్న కేరళలోని వైనాడ్ గ్రామంలో జరిగినటువంటి ఘోరం మీకు అందరికీ తెలిసిందే. అక్కడ ఏనుగులు తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆ తాకిడికి వాళ్ళు ఏం చేస్తారంటే కూరగాయలలో కానీ వీటిలో బాంబులు పెట్టేసి
నిండు గర్భిణి అనేటువంటి ఏనుగుని అక్కడ పెట్టే బాంబ తినేసి చనిపోయింది. చనిపోయిన 6 నెలలకే తుఫాన్ బీభత్సం సృష్టించి ఆ వైనాడు అనే గ్రామము ఒక్క ఇల్లు కూడా లేకుండా సర్వనాశనం చేసేసి, అలాగే ఏ మూగజీవిని చంపినా, ఎవరిని హత్య చేసినా, ఎవరిని ఏదైనా పలు మాట్లాడినా అది హత్య కిందకే వస్తుంది. సూటిపోటి మాటలు మాట్లాడినా కూడా హత్య కిందకే వస్తుంది. కాబట్టి మనమంతా ఈ ధ్యాన పరంపరలోనే ఎవరిని కూడా నిందించడం కానీ, ఎవరిని కూడా త్వరనాడు ఒక మాట మాట్లాడడం కానీ, మనం ఒకరికి సహాయం చేయడం కానీ ఉండాలి. ఇలాంటి అపకారం ఎప్పుడు కూడా జీవరాశులకు మనం చేసిన అవి మనకి వెంబడే దాని ఫలితాన్ని కూడా చూపిస్తూ ఉంటాయి. అలాగే రాజస్థాన్లో ఓడని వాళ్ళని అది నిండు గర్భిణి దాన్ని అక్కడ చంపేశారు. ఊర్లోకి వస్తుందని ఇసుక తుఫాను రేగింది. ఆ ఇసుక తుఫాను ఎప్పుడు వచ్చే ఇసుక తుఫాన్లో కానీ కొద్ది కొద్దిగా జరుగుతుండే, కానీ ఆ గ్రామాన్ని మొత్తాన్ని కప్పేసింది అనమాట ఇసుక. కనీసం ఒక్క వ్యక్తిని కూడా బయటికి రాలేదు. మూగజీవులు మనం వెంటాడితే మన జరగబోయేటువంటి అనర్థాలు కూడా అవి. కాబట్టి ఎవరు కూడా మూగజీవులు హింసించొద్దు, వాడి ప్రాణాలు తీయవద్దు. చెప్పండి మీరు కూడా, దాని మాంసాన్ని కూడా తినకూడదు. అది తిన్నా మన వ్యక్తికి మాత్రం రోగం తప్ప ఆరోగ్యం కాదు. ఓకే మాస్టర్స్. మనోబుద్ధి అహంకారం చిత్తం, మనసు బుద్ధి అహంకారం చిత్తం ఇవేమి నేను కాదు అంటే వాటన్నిటిని ప్రేరేపించే లోపల ఉన్న చైతన్య శక్తిని నేను అని చెప్తున్నాను. మనసుని నేను కాదు, బుద్ధిని నేను కాదు, చిత్తాన్ని అంటే ఇవన్నీ ఆలోచనలు స్టోర్ అయి ఉంటాయి కదా మనసుని అన్ని విన్నయన్ని, ఆ చిత్తము నేను కాదు. వీటన్నిటిని వాటిలో నుంచి ప్రసరింపజేసే ఆత్మ చైతన్యాన్ని మాత్రమే నేను అని చెప్తున్నారు శంకరాచార్య. నా స్తోత్రం, నా జిహ్వ, నా చక్రాణ నేత్రే. నా స్తోత్రం అంటే వినడం, జిహ్వ నాలుక, నేత్రం చూడడం. ఈ చూడడము, వినడము, ఈ రుచి చూడడం ఇవన్నీ నేను కాదు. వాటిలో వ్యక్తమయ్యే చైతన్యాన్ని మాత్రమే నేను అని శంకరాచార్య గారు చెప్తున్నారు. నవ్యో మభూమి తేజో నా వాయువు అంటే ఈ ఆకాశము, భూమి, వాయువు, అగ్ని ఇవేవి కూడా నేను కాదు. వాటిలో నా చైతన్యాన్ని మాత్రమే ప్రశ్నింపజేస్తున్నాను. వాటి వెనుక ఉన్న ఆ చైతన్య పదార్థాన్ని నేను కళ్ళకు కనిపించే, బాహ్యంగా కనిపించే ఒక్కటి నేను కాదు. వాటి నుంచి ప్రసరణ అయ్యే లోపల ఉన్న చైతన్య శక్తిని, ఆత్మశక్తిని, అదే పరమాత్మ, ఆ చైతన్య శక్తినే నేను అని చెప్తున్నారు అన్నమాట. నచప్రాణ సంగో నవై పంచవాయు నవాసాం దధాతు నవా పంచకోశః నవాపాణి పాదౌ నచోపా సపాయు చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. నచప్రాణ సంగం, ఈ ప్రాణాన్ని నేను కాదు అంతే కదా. ప్రాణం ఎక్కడుంది? ఆత్మ అన్నింటి బయటకు వెళ్తుందండి. మన శరీరంలో ప్రాణం ఉంటుందా? ఇంకా అంటే ప్రాణం ఎక్కడుంది? చైతన్యాన్ని ఆధారం చేసుకుని ప్రాణం ఉంది. అవునా? మనకి లలితాశాస్త్రం ఏమన్నా మీరు చూస్తుంటే ఆ బుక్ పైన లలితమ్మ వారు కింద శివుడు మీద కూర్చొని ఉందండి. చూసారు ఎవరన్నా? శివుడు పడుకొని ఉంటే పైన అమ్మవారు ఉంటుంది. ఇదేంటి ఏంటని నాకు లోపల డౌట్ ఉండేది. ఇది చూసాక నాకు ఆ డౌట్ పోయింది అన్నమాట. ఎందుకంటే ఆయన ఆధారం చేసుకొని ఆమె ఉంది, ఆయన లేకపోతే ఆమె లేదు కదా కదా. ప్రాణశక్తి ఆత్మ అనే ఆత్మ పదార్థాన్ని ఆధారం చేసుకుని ఉంది. ఆయన ఉంటే ఏముంది, ఆయన ఉంటుందో కదా.
చేయడం తప్పు కాదా అంటున్నారండి కదా, అది కూడా ప్రాణమే కదా అని. దానికి నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు దీనికి నాకు చూడండి ఇవ్వండి మాస్టర్స్ అని కూర్చున్నాను. కూర్చుంటే నా లోపల వచ్చింది, మళ్ళీ వెంట్రుకలు కట్ చేస్తే మనకు బాధ కలుగుతుందా, మన కోళ్ళు కట్ చేస్తే మనకు బాధ కలుగుతుందా? లేదు కదా. కానీ వాటిలో జీవం ఉందా లేదా, అవి పెరుగుతున్నాయా లేదా కదా, నీలోనే ఉంది ఆ రెండు స్థితులు తేడా అని నాకు దాని ఆన్సర్ వచ్చింది. అయితే ఇక్కడ మన స్కిన్ కట్ చేస్తే బ్లడ్ వస్తుంది, రక్త మాంసాలు ఉన్నదాన్ని కట్ చేస్తే బాధ హింస, అది బాధ కలుగుతుందంటే అది హింస. ఈ రెండింటికి బాధ ఉందా? లేదు కదా. ఇది హింస కాదు, దానిలో జీవం ఉంది, దాని వాటి అది పెరుగుతుంది, అది మనం హింస చేసినట్టు కాదు కదా దాన్ని అని నాకు దాని ఆన్సర్ బాగానే శరీరం బాగానే వచ్చింది. చదివినట్టు ఈ కర్మ కూడా అట్లానే సీతమ్మ తల్లి చిన్నప్పుడు నాకు ఎలా ఉంటుందంటే వాళ్ళ ఇష్టం చూసారా. సీతమ్మ తల్లి అడవులు పోతే నేను కూడా ఏడుస్తాను కదా. లేదు రాముడు రామరాజ్యం అంటారు, కానీ ఆడ మనిషికి అక్కడ న్యాయం జరగలేదు. నాకు నేను అనుకునేదాన్ని ఆమెకి న్యాయం చేయాలి, ఇది రామరాజ్యం ఏంది, నేను రాముడు అని నల్ల దేవుడు దేవుడు అని అని నాకు నేను అనిపించాను. తర్వాత నిజంగా నాకు నేనే సిగ్గుపడ్డాను దానికి. ఎట్లంటే మనం ఏ కర్మ చేస్తే తింటూ మనకు అదే వస్తుంది, మనం ఏది ఇస్తే ప్రకృతి మనకి ఖచ్చితంగా అది ఇస్తుంది. అప్పుడు నాకు సీతమ్మ తల్లి ఆడ మనిషి పిల్లలు ఈ అమ్మవారు ఆ అమ్మ ఇష్టం అది ఒక్కటే వస్తే ఆమె ఏం చేస్తుందనే తెలియదు అప్పుడు నాకు. తర్వాత ఇట్లానే నేను ఈ ధ్యానంలో నాకు ఇదేం తెలియదంటే ఆమె లక్ష్మణ్ని అవమానించింది కదా మాస్టర్. రాముడు ఆపదలో ఉన్నాడు, లక్ష్మణ నువ్వు వెళ్ళు, మీ అన్న ఆపదలో ఉన్నాడంటే నేను పోనమ్మా, నా అన్న అర్థం నేను ఇక్కడే ఉన్నానంటే ఆమె చాలా నీట్గా ఆయన మాట్లాడుతున్నాడు, వేరే దుఃఖతితో అని ఆయన అవమానిస్తాడు. ఆయన అవమానించింది కాబట్టి దేవుడు కూడా అదే అవమానం పొందాల్సి కదా. కరెక్టే కదా కదా. తర్వాత మాత్రం అది ఈ ధ్యానం వల్లనే అది చేస్తుంది, దాని ఆశ తెలుసుకొని నన్ను నేను సరి చేసుకోగలిగాను. తర్వాత మాస్టర్ ఇంకోటి ఏంటంటే మనం శివుడు అంటాము, విష్ణుమూర్తి అంటాము, అమ్మవారు అంటాము, అసలు ఇన్ని రూపాలు ఏంటి? సరే మన శక్తి ఒకటే అంటున్నాము, మరి ఇన్ని రూపాల్లో మనం ఎట్లా దీన్ని తెలుసుకోవాలి అని దానికి కూడా నాకు సమాధానం వస్తుంది. ఇప్పుడు శివుడు అంటే మన లోపల ఉన్న శివు అంటున్నాం కదా, ఆత్మ. ఈ ఆత్మ పరమాత్మ అంటే నదిలో నీళ్ళైనా ఇంట్లో నీళ్ళైనా రెండు నీళ్ళే, సత్యం అయితే అదే. ఆ ఆత్మ పరమాత్మ శివుడైతే ఆ లోపల ఉన్న ప్రాణశక్తి అమ్మవారు సృష్టి మొత్తం వ్యాపించుకున్నా అంటే ప్రతి జీవరాశి ప్రాణశక్తి ఉంటుందా? ఏ జంతువైనా మొక్కైనా ఆత్మ చైతన్యంలో ప్రాణము ఏకమై ఉంది. ఆ శక్తి అమ్మవారు, ఈ సృష్టి నడిపించే శక్తి అమ్మవారు. తర్వాత వ్యాపకం, ఇప్పుడు మన శరీరం చిన్న అడుగు నుంచి మొదలవుతుంది, చిన్న కణం నుంచి ఇంత పెద్ద శరీరం అయింది. ఈ మొత్తం వ్యాపకం తీసుకుంటుంటారు, వ్యాపించేది ఆకాశం మొత్తం వ్యాపించుకున్నాడు అంటారు కదా విష్ణువుని. అంటే సృష్టి మొత్తంలో ఎక్కడ ఏది కనిపించినా కానీ విష్ణువుతే కనిపించేది, వ్యాపించేది విష్ణువు. సూర్యుడు పైన ఆకాశంలో ఉన్నాడు, సూర్యుడు లోపల ఆయన అది ఆత్మ, ఆయన శివుడైతే ఆ లోపల ఉన్న వేడి శక్తి అమ్మవారు. ఈ మొత్తం వ్యాపించున్నాడు కదా
పట్టుకొని మనం దాన్ని ఏం చేసుకోవాలి? విని వదిలేయాలా? మన జీవితం కొంచెమైనా ఆచరణలో పెట్టే ఫస్ట్ మన జ్ఞానం మనసులో చేయాలి. ఆచరణ మనసు వల్ల మిగతా అంతా చేసుకోవాలి. न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न गीतं न वेदा न यज्ञः अहं भोजनं नैव भोजं न गोप्ता चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं मातुं न मृत्युर्नशङ्का न मे जातिभेदं पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं ఇవన్నీ బయట నుంచి అన్ని నేను కాదు అని అంటున్నారు. ఆ లోపల నుంచి వాటిని వ్యక్తపరిచే ఆ చైతన్య శక్తి మాత్రమే నేను. నాకు ఏమీ లేదు, నేను చిదానందం కలుగుతుంది, ఆనందంపై ఏం లేదు. ఇవన్నీ నేను తీసుకున్నాయి. నా చైతన్యం ఇప్పుడు కరెంట్ ఉందండి, శుద్ధ చైతన్యం అది వెలుగునేస్తుంది. మనం దాన్ని ఏం చేస్తున్నాం? ఇసుగా వాడుతున్నాం, చల్లదనం తెచ్చుకుంటున్నాం, ఫ్యాన్గా గాలి తీసుకుంటున్నాం, అన్ని రకాలుగా మనం వాడుకుంటున్నాం. కానీ ఆ లోపల చైతన్యం మాత్రం ఆ కరెంట్ పవర్ అనేది ఒకటే, ఇన్ని రకాలుగా మనం తీసుకుంటున్నాం. అహం నిర్వికల్పో నిరాకారరూపో విభుత్వా చ సర్వత్ర సర్వేంద్రియాణాం న సంగతం నైవ ముక్తిర్న మే యః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. ఎన్ని చెప్పాడు మొత్తం నా శరీరంలో ఉన్న సప్తధాతువులు చెప్పాడు, పంచకోశాలు చెప్పాడు, పంచ జ్ఞానాలు చెప్పాడు. ఇవన్నీ కూడా నేను అవన్నీ పని చేస్తాను. నేను కానీ మీరు మీ విధానంలో పడి మీరు మీ ఆలోచన ప్రకారం వెళ్ళిపోతున్నారంటే నేనైతే అందరికీ చైతన్యం అంటే ఒక అదేమో లేదండి. ఇప్పుడు ఆయనే నేను ఎప్పుడైనా క్లాస్ పంచకోశాలు తెలుసమ్మా ఇలాంటి అంటాం కదా. మళ్ళీ పంచకాణాలు ఉన్నాయి కదా, అంటే పంచతత్వాల నుంచి వచ్చి పంచప్రాణాలు. భూమి నుంచి ప్రాణశక్తి, వాయువు నుంచి ప్రాణశక్తి, అగ్ని నుంచి ప్రాణశక్తి, జలం నుంచి ప్రాణశక్తి. ఒక గంట 2 గంటలు నీళ్ళు కాకపోతే విరిగిపోతూ ఉంటుంది కదా, అక్కడ ప్రాణశక్తి లోపిస్తుంది. నీటి శక్తి కొంచెం ఉంటే గాలి నుంచి వచ్చే ప్రాణశక్తి మనకి లోపిస్తుంది. పంచప్రాణాలు దేవుడు నైవేద్యం పెట్టేటప్పుడు చెప్తాం కదా, ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. ఇవి పంచప్రాణాలు ఉంటాయి. ప్రాణము, అపానము, ఉదానము, వ్యానము, సమానం. ఇవన్నీ వాటి స్థితులు మనలో చేస్తూ ఉంటే ఆయన అబ్బా నాకు లేడని మనిషి వేరే వెళ్తూ కదా. ఒక సంవత్సరం అవకుండా నిలబడితే కొట్టుబడేస్తే పడిపోతాయి. దేవుడు మనకి అవును కదా, అంత చిన్నది మన శక్తి. నేను ఏమైనా చేయగలను, నా అంతటో లేడని మాత్రం మనిషి అంటే మీరు కాదులేండి, ఏమనుకోవద్దు, మీరు కాదు మనిషి. నా అంతటో లేడు, నేను ఏమైనా చేయగలను. ఏం లేదు, సప్తధాతులు రక్తము, మాంసము, మజ్జ, అస్థి అంటే ఎముక, మేద, రక్తము, రక్తం నుంచి మాంసం. మనం తిన్న ఆహారం నుంచి రసంగా మారుతుంది, రసంగా మారుతుంది. రసం మనకు లాస్ట్ వస్తుంది. రసం ఫస్ట్ తిన్న ఆహారం రసంగా మారుతుంది, ఆ రసం రక్తంగా మారుతుంది. ఆ రక్తం మాంసం అంటే కండ, మాంసం నుంచి మజ్జ, ఎముక లోపల ఉంటుంది కదండి మజ్జ. మజ్జ నుంచి అస్థి అంటే ఎముక, తర్వాత మేధస్సు అది మెదడు, తర్వాత
మగవాళ్ళదైతే కణాలు శుద్ధ కణం అని, ఆడవాళ్ళు అన్నము అవి ఏడు చక్కగా మళ్ళీ చెప్తున్నారా రక్తము అంటే రసము ఫస్ట్ అన్నం రసము రక్తము మాంసము తర్వాత మజ్జ ఎముకలో నల్లగా మజ్జ అస్థి అంటే ఇలాగా మేధ చుక్క చక్కగా పంచవాయువులు వాయువులు మీకు తెలుసు దైవ సృష్టి సామాన్యంగా అంచనా మనం వేయగలమా? అంచనా వేయడానికి మనం సరిపోదామా? మనమేడ మనం అసలు మేడం గారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో జ్ఞానాన్ని భగవద్గీత శ్లోకాలు దాని అర్థాన్ని ఎంతో వివరించి అందించినందుకు మేడం ఎక్కడ క్లాస్ పడుతున్నా ఒక్కసారి నువ్వు కూడా కూర్చోండి ఇంత జ్ఞానాన్ని అందించిన మన పట్టిస్తాను కూడా గట్టిగా తప్పని కొట్టుకున్నాం ఒక్కసారి రవీంద్ర సార్కి ఇంకా ప్రోగ్రాం అందించిన పిరమిడ్కి ఫ్యామిలీలకు అంతా కృతజ్ఞత చెప్పుకుంటూ అందరికీ ఒక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాను. మాట్లాడవా?